హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైరీస్. ఇవాళ వీడియోలో మనం చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే పైనాపిల్ రవ కేసరి చేసుకుందాము. దానికి ఫస్ట్ ఒక కప్ బొంబాయి రవ్వ అండ్ అలాగే ఒక కప్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పైనాపిల్ తీసుకోవాలి. అండ్ అలాగే హాఫ్ కప్ షుగర్ అండ్ అలాగే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్. నేను ఇక్కడ జీడిపప్పు అండ్ అలాగే ఎండు ద్రాక్ష తీసుకున్నాము. మీకు కావాలనుకుంటే బాదం లేదా పిస్తా ఏదైనా అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైనాపిల్ మనకి స్వీట్నెస్ చూసి దాన్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో జీడిపప్పు కొంచెం దోరగా అంటే బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇది కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, లైట్గా బ్రౌన్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసేసుకుని అవి కొంచెం ఉబ్బేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఈజీగా మాడిపోతాయి. అండ్ అలాగే మనం స్టీల్ దాంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్యాన్లో బొంబాయి రవ్వ కూడా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ మనకి నీట్గా పచ్చివాసన పోయేంత వరకు, అంటే మనకి మంచి అరోమా వస్తుంది అనమాట. వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కనుక మనకి మరీ పచ్చిగా కాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టెప్ అనేది మనకి కేసరిలో చాలా ఇంపార్టెంట్. మీరు పైనాపిల్ కాకుండా నార్మల్ కేసరిలో అయితే డైరెక్ట్గా ఇందులోనే హాట్ వాటర్ పోసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మనం పైనాపిల్ వేసుకుంటున్నాం కాబట్టి ఇది లైట్గా వేగిపోయిందండి. ఇప్పుడు వేగిన తర్వాత మనం తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. సో పైనాపిల్స్ కూడా మనం కొంచెం ఒక గీ వేసుకుని యాడ్ చేసుకుని గీ యాడ్ చేసుకుని కొంచెం వేయించుకోవాలన్నమాట. సో ఇది చాలా ఈజీ అండి. మనం ఎప్పుడన్నా కొంచెం వెరైటీగా కానీ, ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు శ్రీరామనవమి స్పెషల్గా ఇది మనం వెరైటీగా చేసుకుంటే ఎప్పుడు తినే రొటీన్ కేసరి కాకుండా పైనాపిల్స్ చేసుకుంటే మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకుని పైనాపిల్ లైట్గా, మరీ ఎక్కువసేపు ఏమక్కర్లు, జస్ట్ ఒక 2 to 3 minutes వరకు కొంచెం దీంట్లోంచి కూడా మనకి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. మీకు పైనాపిల్ కనుక చాలా మంచిగా పండితే కనుక మంచి టేస్ట్ వస్తుంది. పైనాపిల్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు నేను ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ పైనాపిల్ నేను తీసుకున్న పైనాపిల్ చాలా స్వీట్గా ఉందండి, ఎందుకంటే బాగా పండింది అనమాట. సో అందుకే నేను జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇది జస్ట్ పైనాపిల్కి కావాల్సిన స్వీట్నెస్ అనమాట. మీకు కనుక ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రవ్వకి ఒక కప్కి 2.5 to 3 cups వరకు యాడ్ చేసుకుంటాం కదా. నేను ఇక్కడ 3 cups వరకు వాటర్ యాడ్ చేశాను. ఒక కప్కి మనకి 3 cups వరకు యాడ్ చేస్తారు. మనం 2.5 కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు 2.5 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెంగా మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ పక్కన పెట్టుకున్న రవ్వని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. లేకపోతే యాడ్ చేస్తూ తిప్పేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఈజీగా ఉండలు కట్టేస్తుంది, అప్పుడు అసలు బాగోదు. సో చాలా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. జస్ట్ చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి వాటర్ వేయడంగానే ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. ఇలా మొత్తం తిప్పేసుకున్న తర్వాత మనం దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు పైనాపిల్ కావాలంటే ముందు ఇట్లా కుక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం దగ్గరికి అయ్యాక కూడా చిన్న పీసెస్గా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. రెండు వేస్గా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు కొంచెం దగ్గర అయింది కదండి. దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కప్ షుగర్ అనేది తీసుకున్నాం కదా, ఈ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కనుక స్వీట్నెస్ ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మాకు స్వీట్ సరిపోయింది. ఇంకా నార్మల్గా అయితే మనం 1 cupకి 1 cup షుగర్ తీసుకుంటాము. కాకపోతే పైనాపిల్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం షుగర్ అని తగ్గించాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు పైనాపిల్ లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, నేను ఇక్కడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. జస్ట్ ఒక పించ్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకుంటామే, సో దట్ మనకు కొంచెం కలర్ కూడా బాగుంటుంది. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, సో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనం నీట్గా ఎల్లోయిష్గా అంటే ఆ పైనాపిల్ కలర్లో కనిపించడానికి ఈ కలర్ అయితే బాగుంటుంది అనమాట. చూసారు కదా, నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే
మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్లో, అంటే పైనాపిల్ లోపల మనకి ఆ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్లో మనకి కేసరి ఉంటుంది. సో ఇది బాగా కలిసేంత మిక్స్ అయ్యేలా తిప్పుకోవచ్చు, లేదంటే ముందే మనం వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఒక పించే యాడ్ చేశాను, ఎక్కువ ఎందుకని. మీరు కావాలంటే ఇంకొంచెం ఒక 2 pinches వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయ్యి మొత్తం అంతా షుగర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 spoons వరకు గీ వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. సో చూసారు కదా, ఇది ప్యాన్ నుంచి కొంచెం కొంచెం లైట్గా సెపరేట్ అవుతుంది. సో ఇలా తిప్పేసుకుని ఒక 5 minutes ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత మన కేసరి అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి, అంటే ఎప్పుడైనా వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పైనాపిల్ కేసరి చేసుకోండి. అండ్ అలాగే ఈ శ్రీరామనవమికి తప్పకుండా మీరు ఈ ప్రసాదాన్ని ఇలా చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.